హాయ్ అండి అందరికీ నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు జిఎస్టీ డిపార్ట్మెంట్ నుండి జిఎస్టీ మరియు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుండి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్ని అయితే మన వీడియో ద్వారా మీకు అందించడానికి మళ్ళీ మీ ముందుకు రావడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి 10th మరియు డిగ్రీ అర్హతలతో ట్యాక్స్ అసిస్టెంటు మరియు హవాల్దార్ ఉద్యోగాలను అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు అయితే మన వీడియో ద్వారా అందించడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో పూర్తిగా చూడటానికి అయితే తప్పకుండా ప్రయత్నం అయితే చేయండి. ఫ్రెండ్స్, అలాగే ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి. ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుంది. అలాగే ఈ నోటిఫికేషన్ గురించి తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్తో మన ఛానల్ ద్వారా మరెన్నో లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ ప్రతిరోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు కూడా ఎంతో సపోర్ట్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే వీలైనంత మందికి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, అలాగే ఇంక లేట్ చేయకుండా ఈ నోటిఫికేషన్ గురించి వివరాలను అయితే ఇప్పుడు మన వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం రండి. ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి సెంట్రల్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ సిజిఎస్టీ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుండి ట్యాక్స్ అసిస్టెంటు మరియు హవాల్దార్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలకి 10వ తరగతి మరియు డిగ్రీ వంటి విద్యా అర్హతలు అయితే కలిగి ఉండాలి. ఫ్రెండ్స్, ఈ వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చిన్న విన్నపం. ఫ్రెండ్స్, తప్పకుండా ఈ వీడియోకి అయితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్తో మన ఛానల్ ద్వారా మరెన్నో లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ ప్రతిరోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు కూడా ఎంతో సపోర్ట్గా ఉంటుంది. ఫ్రెండ్స్, అలాగే ఇప్పుడు వచ్చేసి మనం ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకి వివిధ ఆటలు లేదా క్రీడలలో ప్రతిభావంతులైన క్రీడాకారుల నుండి అయితే దరఖాస్తులు అయితే కోరుతున్నారు. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఈ వీడియో ద్వారా మీతో పంచుకోవడం అయితే జరుగుతుంది. అలాగే ఈ నోటిఫికేషన్ పూర్తిగా చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే అప్లికేషన్ అయితే తప్పకుండా పెట్టుకోండి. అలాగే ఈ పూర్తి వివరాలన్నీ మీకు ఈ వీడియోలో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో పూర్తిగా చూడటానికి అయితే తప్పకుండా ప్రయత్నం అయితే చేయండి. అలాగే ఇప్పుడు వచ్చేసి రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ వచ్చేసి సెంట్రల్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ మరియు సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుండి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. అలాగే భర్తీ చేయబోయే పోస్టులు వచ్చేసి వివిధ ఆటలు లేదా క్రీడల్లో ప్రతిభావంతులైన క్రీడాకారుల కోటాలో ట్యాక్స్ అసిస్టెంట్ మరియు హవాల్దార్ అనే ఉద్యోగాలను అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ అయితే చేస్తున్నారు. అలాగే ఇప్పుడు మొత్తం ఖాళీల సంఖ్య ఎంత ఉందనేది ఇప్పుడు మన వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, భర్తీ చేస్తున్న ఉద్యోగాలలో ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టులు వచ్చేసి 4 ఉన్నాయి మరియు హవాల్దార్ పోస్టులు వచ్చేసి 10 ఉన్నాయి. ఫ్రెండ్స్, వీటికి సంబంధించిన విద్యార్హతల గురించి ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ట్యాక్స్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ విద్యార్హతతో పాటు నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా డేటా ఎంట్రీ వర్క్ చేయగలిగిన వారైతే ఈ పోస్టులకి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే హవాల్దార్ ఉద్యోగాలకి 10వ తరగతి విద్యార్హత ఉన్న వారు ఎవరైనా సరే ఈ పోస్టులకి అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. ఫ్రెండ్స్, తప్పకుండా ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ పోస్టులకి ఎంత వయసు ఉండాలి అనే వివరాలని మన వీడియో ద్వారా అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ట్యాక్స్ అసిస్టెంట్ ఉద్యోగాలకు వచ్చేసి 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు ఎవరైనా సరే ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి అర్హులు. అలాగే హవాల్దార్ ఉద్యోగాలకు వచ్చేసి 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వాళ్ళు ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవడానికి అర్హులు. అలాగే నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా ఈ హవాల్దార్ ఉద్యోగాలకు శారీరక కొలతలు అయితే కలిగి ఉండాలి. అవేంటనేది మన వీడియోలో అయితే తెలుసుకుందాం. అలాగే వయసులో సడలింపు వివరాలు వచ్చేసి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు వచ్చేసి 5 సంవత్సరాల వయో సడలింపు అయితే ఉంటుంది. అలాగే ఓబీసీ అభ్యర్థులకు వచ్చేసి 3 సంవత్సరాల వయో సడలింపు అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం అప్లికేషన్ విధానం గురించి మన వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అప్లై చేయాలనుకునే అభ్యర్థులు తమ అప్లికేషన్కు అవసరమైన సర్టిఫికేట్స్ అన్నీ జతపరిచి పోస్ట్ ద్వారా అయితే పంపించాలి మరియు అప్లికేషన్ సాఫ్ట్ కాపీలను మెయిల్ అయితే చేయాలి. అప్లికేషన్ పంపించాల్సిన మెయిల్ ఐడి వచ్చేసి ccu-cexranchi@nic.in ఈ మెయిల్ ఐడికి అప్లికేషన్ అయితే పంపించాలి. అలాగే అప్లికేషన్ పంపాల్సిన అడ్రస్ వచ్చేసి గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్, అప్లికేషన్ పంపేవారు తప్పనిసరిగా క్రింది విధంగా అప్లికేషన్ పంపే కవర్ మీద అయితే రాయాల్సి ఉంటుంది. అదేం రాయాలంటే అప్లికేషన్ ఆఫ్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ ఇన్ సెంట్రల్ జిఎస్టీ అండ్ సిఎక్స్ రాంచీ జోన్ పాట్నా -2024. అలాగే ఫర్ ద పోస్ట్ ఆఫ్ ట్యాక్స్ అసిస్టెంట్ బై హవాల్దార్ అండర్ స్పోర్ట్స్ కోటా. అలాగే నేమ్ ఆఫ్ ద స్పోర్ట్స్ అంటే మీకు ఏ
స్పోర్ట్స్లో అయితే అనుభవం ఉందో ఆ స్పోర్ట్స్ గురించి రాయాలన్నమాట. అలాగే ఇప్పుడు వచ్చేసి అడ్రస్, మీరు పంపించాల్సిన అడ్రస్ గురించి అయితే మనం తెలుసుకుందాం. ద జాయింట్ కమిషనర్ CCA O/O, ద చీఫ్ కమిషనర్ CGST అండ్ CX, రాంచీ జోన్, పాట్నా, ఫస్ట్ ఫ్లోర్, సెంట్రల్ రెవెన్యూ బిల్డింగ్, బిర్చంద్ పటేల్ పాత్, పాట్నా 800001. ఇదైతే పిన్ కోడ్. అలాగే ఈ పోస్ట్కి ఎంపిక విధానం ఎలా ఉంటుందో ఇప్పుడు మనమైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అభ్యర్థులు పాల్గొన్న క్రీడల ఆధారంగా ఎంపిక అయితే చేస్తారు. అనగా అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రీయ, యూనివర్సిటీ స్థాయి, ఇండియన్ యూత్ గేమ్స్, పాఠశాల స్థాయిలో క్రీడలు లేదా ఆటల్లో పాల్గొన్న వారికి ప్రాధాన్య క్రమం ఆధారంగా అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. మీరు స్పోర్ట్స్లో కానీ మీకు సర్టిఫికెట్స్ కానీ ఉంటే తప్పకుండా ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ పోస్టులకు సంబంధించిన శాలరీ వివరాలు ఎలా ఉంటాయనేది ఇప్పుడు మనం అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ట్యాక్స్ అసిస్టెంట్ ఉద్యోగాలకు వచ్చేసి లెవెల్ 4 ప్రకారం 25,500 రూపాయల నుండి 81,100 రూపాయల వరకు అయితే పే స్కేల్ అయితే ఉంటుంది. అలాగే హవాల్దార్ ఉద్యోగాలకు వచ్చేసి లెవెల్ 1 ప్రకారం 18,000 రూపాయల నుండి 56,900 రూపాయల వరకు అయితే పే స్కేల్ అయితే ఉంటుంది. అలాగే ఈ పోస్టులకి అప్లికేషన్ ప్రారంభం తేదీ వచ్చేసి 23/11/2024 తేదీ నుండి అభ్యర్థులు అయితే ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ డేట్ని బాగా గుర్తుపెట్టుకొని ఈ స్పోర్ట్స్ కోటాలో సర్టిఫికేట్స్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి అయితే తప్పకుండా ప్రయత్నం చేయండి. అలాగే అప్లికేషన్ చివరి తేదీ వచ్చేసి నోటిఫికేషన్ విడుదల తేదీ నుండి 30 రోజుల్లోపు, నోటిఫికేషన్ విడుదల తేదీ నుండి 30 రోజుల్లోపు చేరే విధంగా అప్లికేషన్ అయితే పంపించాలి. అంటే 23/12/2024 ఇది వచ్చేసి లాస్ట్ డేటు. ఈ డేట్ లోపల అయితే అప్లికేషన్ అయితే పంపించాలి. అలాగే జాబ్ లొకేషన్ వచ్చేసి ఎంపికైన వారికి పాట్నా మరియు రాంచీ ప్రాంతాల్లో అయితే పోస్టింగ్ ఇస్తారు ఫ్రెండ్స్. ఎంపికైన వారికి పాట్నా మరియు రాంచీ ప్రాంతాల్లో పోస్టింగ్ అయితే ఇస్తారు. అలాగే ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు మీకు లింక్ అయితే ఈ వీడియో చివరిలో అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. ఒకసారి నోటిఫికేషన్లోని పూర్తి వివరాలను చదివి ఆ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివిన తర్వాత ఈ క్వాలిఫికేషన్కి మీకు అర్హులు అనుకుంటే తప్పకుండా అప్లై చేసుకోవడానికైతే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ని ప్రతిరోజు మన ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి మీ క్వాలిఫికేషన్ తగ్గ జాబ్ని అయితే ఎంచుకొని తప్పకుండా అప్లై చేసుకోవడానికైతే ప్రయత్నం చేయండి. అందరికీ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ జాబ్ అప్డేట్స్తో మన ఛానల్లో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ధన్యవాదాలు.